అధినేత చంద్రబాబుకు ఎంపీ కేశినేని నాని సవాల్ విసిరారు. చంద్రబాబు మీద పోటీ చేసి 3 లక్షల మెజార్టీతో గెలుస్తామని చెప్పారు. టీడీపీలో పెద్ద మాఫియా ఉందని ఆరోపించారు. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలని నాని అన్నారు. డైరెక్ట్ గా రావచ్చు కదా తమ్ముంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎన్నికల్లో ఈ కొడుకు పనికి మాట్లాడు ఓటాములు సర్దికెళ్ళిపోవడం కోసం తిరుపూరు సీట్ అమ్మేసుకుంటా, విజయవాడ పార్లమెంట్ సీట్ అమ్మేసుకుంటా, అన్ని సీట్లు అమ్మేసుకుంటా, హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఈ రెండు రాజకీయాలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తమ్ముడు రోజులు దొరికితే ధైర్యం ఉంటారా విజయవాడ నిలబడు 3 లక్షలతో గెలవకపోతున్నాడు. ఈ 3 నెలలు కష్టపడండి, మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోండి, మళ్ళీ 5 ఏళ్ళు మీరు సుఖపడండి. 3 నెలలు కష్టపడితే జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. మీరు అందరూ కష్టపడతారు. తర్వాత మళ్ళీ 4.5 ఏళ్ళు మీరు సుఖపడండి, మళ్ళీ 3 నెలలు జగన్ పోతున్నారు. కాబట్టి అందరినీ కోరుకున్నా సమీక్ష కృషి చేయండి. కంపలగూడలో 10,000 మెజార్టీ తీసుకురండి, తిరుపతిలో 40,000 మెజార్టీ తీసుకురండి. అట్లాగే విజయవాడలో నేను చంద్రబాబు చేస్తాను 3 లక్షలు చేస్తాను.